హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. విలువిద్య పరీక్షకు సంబంధించి నీకేం కనిపిస్తుంది నాయన అని ద్రోణాచార్యుడు అడిగితే నాకు చెట్టు కాదు, దాని కొమ్మలు కాదు, పిట్ట కూడా కాదు, పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తుంది గురువర్య అని బదులిచ్చిండంట అర్జునుడు. ఇప్పుడే భారత కథకు ప్రస్తుత రాజకీయాలకు ఎంతో సంబంధం ఉంది. రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక పట్టభద్రుల నియోజకవర్గం, మరో ఉపాధ్యాయ నియోజకవర్గంలోని బీజేపీ దాని మద్దతుదారులు గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న విషయం మనకు తెలుసు. ఎంపీ ఎన్నికలకు ముందు బీజేపీని నిలువరించేందుకోసం ఏర్పడ్డ ఇండియా బ్లాక్ కాషాయ పార్టీ సీట్లను తగ్గించగలిగిన అధికారంలోకి రావటాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన ఎన్నికల ఫలితాలను చూసాం. ఆప్ కాంగ్రెస్లే ఆయా ఫలితాలకు పూర్తి బాధ్యత వహించాలనే విమర్శలు వెల్లువెత్తిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను సైతం మనం నిశితంగా పరిశీలిస్తే ఉత్తరాదిన తలెత్తిన వైఫల్యమే ఇక్కడ స్పష్టమవుతోంది. కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని బడేభారు అని పొగడటాన్ని పలువురు ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రానికి అనేక విషయాల్లో సంబంధాలుంటాయి. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు, నిధుల గురించే నేను మోడీని అలా పొగడాల్సి వచ్చింది అంటూ సీఎం రేవంత్ రెడ్డి సమర్థించుకోజూసినా ఆయనపై విమర్శలాగలేదు. ఇటీవల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా మరోసారి అలాంటి వ్యాఖ్యలను చేసిన రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఇప్పుడు చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. మోడీ మంచోడే, ఆయన రాష్ట్రానికి మంచి చేయాలని చూస్తున్నారు, కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించడం ద్వారా మాజీ పిసిసి అధ్యక్షుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి చర్చకు తెరలేపారు. దేశానికి ప్రమాదకరంగా పరిణమించిన బీజేపీని నిలువరించేందుకు, దాన్ని ఓడించేందుకు జాతీయ స్థాయిలో ఇండియా బ్లాక్, దాని భాగస్వామ్య పక్షాలు కృషి చేస్తున్న క్రమంలో ఆ బ్లాక్కు పెద్దన్న అయిన కాంగ్రెస్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇట్లాంటి కామెంట్లు చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. మోడీ మంచోడే అయితే ఇక బీజేపీని వ్యతిరేకించాల్సిన పని ఏముంటుంది? సీఎం చెప్పినట్టు రాష్ట్రానికి మంచి చేయాలనే తలంపే మోడీకి ఉంటే విభజన హామీలు ఎందుకు అటకెక్కినట్టు? పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల నిధులు ఇచ్చిన మోడీ మరి తెలంగాణకు చిల్లి గవ్వ కూడా ఎందుకు ఇవ్వనట్టు? ఒకవేళ నిజంగా రాష్ట్రానికి మంచి చేయాలని మోడీ తలుచుకుంటే కిషన్ రెడ్డి అడ్డుకోగలుగుతాడా, ఆపగలుగుతాడా అనే సూటి ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పాల్సింది. గత లోక్సభ ఎన్నికల్లో కానీ, ఇప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ కోరుకున్నదే జరిగిందనే విశ్లేషణలు కూడా బాగా వస్తున్నాయి. కాంగ్రెస్ మీద కోపంతోన ఎంపీ ఎన్నికలల్లో అనేక సీట్లల్లో తన ఓటు బ్యాంకునంతటిని గంపగుత్తుగా కమలానికి తాకట్టు పెట్టిందనే ఆరోపణలను కారు పార్టీ ఎదుర్కొంటున్నది. ఫలితాలు చూస్తే ఇది నిజమేనేమో అనే సందేహాలు కూడా రాకమానవు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించిన గులాబీ దళపతి 3 స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టకుండా కాషాయ పార్టీకి ఎర్రతి వాచి పరిచారనే అభిప్రాయం నెలకొన్నది. రాష్ట్ర ప్రయోజనాలకు గోతులు తీస్తున్న బీజేపీ పట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుసరిస్తున్న ఈ రకమైన రాజకీయ విధానాలు తెలంగాణకు, ఇక్కడి ప్రజానీకానికి తీవ్రమైన ప్రమాదాన్ని తెచ్చిపెడతాయని అభ్యుదయవాదులు, సామాజికవేత్తలు నెత్తి నోరు బాదుకుంటున్నారు. అయినా నేను ఓడినా పర్వాలేదు, వాడు మాత్రం గెలవద్దు అనేటటువంటి పద్ధతుల్లో బీఆర్ఎస్ వ్యవహరిస్తుంటే ఇది చాలా దరిద్రం. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత సంక్లిష్టంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ కాంగ్రెస్ను ముందుండి నడిపిస్తున్న సీఎం చూపు మిగతా అంశాల చుట్టూ కాకుండా పిట్ట కన్ను లాంటి బీజేపీ పైనే ఉండాలి. అలా లేకపోవటం వల్లే గులాబీ పార్టీ ఇక్కడ చితికిలబడిందనే నగ్న సత్యాన్ని ఆయన మరవరాదు. అందువల్ల రాష్ట్రాల హక్కులు, నిధులు, విధుల విషయంలో బీజేపీతో పాటు దానికి నేతృత్వం వహిస్తున్న బడేభార్తో నిక్కచ్చిగా పోరాడితేనే ప్రజలకు, ఆ పార్టీలకు ప్రయోజనం. తప్పితే ఇలా సన్నాయి నొక్కులతో ఫలితం ఉండబోదని గుర్తించాలి మన ముఖ్యమంత్రి.